పయ్యావులు గారు ఏదైతే వాళ్ళ హెర్క్యులస్ ఆ టాస్క్లు ఎత్తి మీద పెట్టుకుని ఎలా మోస్తున్నారో తెలియట్లేదండి. ఆ మొదటిది సాధ్యం చేశారు, మిగతాది తిప్పలు పడకుండా వస్తుంటే ఇవాళ చెప్తున్నానండి. నిజంగా వాళ్ళు చేస్తున్నప్పుడు వరకు అడ్మినిస్ట్రేటివ్ జీతాలు 31 తారీఖున ఇబ్బంది అయితే 30 తారీఖు ఏమంటున్నారు. పూర్వం ఏంటంటే ఎంప్లాయీస్ జీతాలు 15-20 వరకు వచ్చాయి, పెన్షన్ ఏమో ఇచ్చేవారు, వాళ్ళు పెన్షన్లు కూడా ఇస్తున్నారు. వాలంటీర్లు లేకుండా కూడా గ్రామ సచివాలయ స్టాఫ్ని పెట్టుకుని విత్ ఇన్ 1 or 2 daysలో ఇస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు అబ్సల్యూట్లీ అడ్మినిస్ట్రేషన్ వైజ్ డూయింగ్ వెల్ అండి. కానీ అక్కడ మహిళల మీద జరిగిన వీటి మీద రెస్పాన్స్ ఏదైతే ఉన్న దాని మీద సీరియస్గా ఉండాలి. గౌరవ హోంమంత్రిని గారు ఆవిడ తెలుసు ఆ బాధ పోరాటం దాంట్లో నుంచి వచ్చినప్పుడు డెఫినెట్గా దాని మీద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇక కొత్త పరిశ్రమలు తీసుకువచ్చే విషయంలో 3 నెలలు 100 రోజులు చాలా తక్కువ సమయం అండి డిసిషన్ చేసుకోవడానికి. కానీ అఫిడవిట్లు వేశారు కాబట్టి రెండింటి మీద నేను మాట్లాడగలిగాను, నీటిపారుదల మీద. కానీ ఉద్యోగాలు వెంటనే వచ్చాయి. ఇది 100 రోజుల సినిమా కాదు కదండి. ఇది మనం 100 రోజుల సినిమా అంటే మొదలు టిట్టో పట్టు కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా విపరీతంగా ఉన్నాయి. దాని మీద వడ్డీలు కట్టుకోవాల్సిన నేపథ్యం, అసలు పరిస్థితి ఆకలింపు చేసుకోవడానికి సమయం పడుతుంది. ఇవన్నీ కూడా ఆర్థికంతో నిలబడినాయి. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసే మోసం ఎదుర్కొంటాం మాత్రం 0 మార్కులు. అదేంటండి, మొన్న అమరావతికి 15,000 కోట్లు ఇచ్చింది, మోసం అని ఎట్లా అంటారండి? ఎవరికి నాతో చెప్తున్నారు, ఇంకెవరికి చెప్తున్నారు? చెప్తున్నాను నేను, నాకు తెలియదండి ఇచ్చిందని. ఈ జీవో చూపించండి. 15,000 కోట్లు ఇచ్చామని చెప్పింది కదా గవర్నమెంట్, చెప్పింది స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్పింది. అది స్పష్టంగా అది లోను ప్రపంచ బ్యాంకులో తిరుగుతున్నారు. లోన్ చంద్రబాబు నాయుడు గారు ఇండిపెండెంట్గా వీళ్ళతో ఈ అదానీ గారి పార్టీతో 2018లో గొడవపడి బయటకు వచ్చిన తర్వాత కూడా వరల్డ్ బ్యాంక్ లోన్ అప్రూవ్ చేసింది. ఆ తర్వాత అడ్డం కొట్టారు అదానీ పార్టీ ఢిల్లీలో. మళ్ళీ అదే పార్టీ బయలుదేరి ఈ సంవత్సరం 15లో వచ్చే సంవత్సరం 15లో కూడా అప్పు ఇప్పిస్తానన్నారు. అప్పుకి అంత గొడవ ఏంటండి? అంటే కేంద్ర ప్రభుత్వం హామీ అంట. తెలియని అజ్ఞానులు కొంతమంది చెప్తున్నాను, ఈ దేశంలో 7 లక్షల కోట్లు ఆల్రెడీ తీసుకున్న విదేశాల నుంచి బ్యాంకులు గట్రా అప్పించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ సిగ్నేచర్ చేస్తుంది. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అక్కడ ఉన్న నీటిపారుదలకి ఒకవేళ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కట్టకపోతే కేంద్ర ప్రభుత్వం పొల్లోడు కూడా ఇచ్చే నిధుల నుంచి కట్ చేసి ఇస్తుంది. పైగా పెనాల్టీ ఛార్జీలు కూడా సాధారణంగా జేబులు వేసుకుంటుంది. ఈ తెలియని అమాయకులు అందరూ బయలుదేరి ఈ విధంగా అయినా ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,300 కోట్లు పెట్టి తర్వాత ఆ బుల్లెట్ రైలుకి 150,000 కోట్లు పెట్టేసుకుని ఇంకా చాలా చేట్ల ఏది ఫండ్ ఏదో కోవిడ్ ఫండ్లో లక్షల కోట్లు లెక్కలు చెప్పకుండా పండుగ 20,000 కోట్లు లెక్క అండి. నేనన్నా 15,000 కోట్లు అప్పే కనుక గొప్ప అయితే ఇచ్చే మీరు అంత కరెక్టే. ఈ అప్పు ఇది ఇప్పించారని చెప్పి కాకినాడలో కాకరపోతులు, మంగళగిరిలో మతాబులు, తాడికొండలో తారజోలు ఎగరేస్తున్నారంట జనాలు. ఇంకా చప్పట్లు కలుసుకోమనండి. అది ఏంటంటే అప్పు ఇవ్వటం ఏంటండి? మీరు ఎందుకు ఆ అప్పు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మాకు అప్పు ఇప్పించమంటే ఆయన అప్పులు స్పెషలిస్ట్ కదా, ఆయన 50,000 కోట్లు ఇప్పిస్తాడు. మరి దీంట్లో నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు, అదానీ గారు ఎందుకు? అదానీ గారు కాళ్ళు మొక్కడం ఎందుకు? అప్పులే ఇప్పిస్తే గొప్ప అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పులు రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టారు కదా, ఆయనే గొప్ప కదా. మరి అవును, రాజధానిని ఆయన దెబ్బ కొడతాం, కక్షాదిం చేయడం ఆయన చేసిన దుర్మార్గం చర్య. ఇప్పుడు ఆయన మిగతా కార్యక్రమాలు చేసుకోమండి. కానీ ఇవాళ మళ్ళీ 1400 నాకేమో అర్థం కావట్లేదు సిచ్యువేషను. అమరావతిని పూర్తి ఇవాళ చట్టంలో ఉన్న ప్రకారం ఆల్ నెససరీ బిల్డింగ్స్తో పాటు నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు 95% ఉంటుంది. బిల్డింగ్లు 5% అవుతాయి. బిల్డింగ్లు ఏముందండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 95%. అమరావతికి అయ్యే ఖర్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. హైదరాబాద్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆదాయం 60-70% హైదరాబాద్ నుంచి వచ్చింది. హైదరాబాద్ నుంచి ₹1 5 సంవత్సరాలు కాదు, ఒక రోజు కాదు, 10 సంవత్సరాలు కూడా పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అడ్డంగా తీల్చిన నేపథ్యం, ఆ నేపథ్యంలో కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి అవసరం 30,000-40,000 కూడా ముందు కనపెడితే అది సెల్ఫ్ సస్టైనబిలిటీగా తయారవుతుంది. అప్పులతో కట్టుకోవాలా? ఆంధ్రప్రదేశ్ని రాజధాని అప్పులతో కట్టుకోవాలా? అప్పులు సాయం చేసి వరల్డ్ బ్యాంక్ దగ్గర తాళి వేసి ఇస్తారా? పోనీ వాళ్ళు ఇచ్చింది కూడా ఏమోనండి. అలా ఎన్ని 283%, 263%, 283% అనుకుంటా. కొన్ని రంగాల్లో మోడీ గారు ఇచ్చింది గుజరాత్కి పెరిగినాయి. 9,60,000 కోట్లు దాదాపు 5 సంవత్సరాలు లోన్ రద్దు చేశారు. అంతకుముందు 5 సంవత్సరాలు మొత్తం కలిపి 20 లక్షల కోట్లు అబో లోన్లు మాఫీ చేశారా? ఎవరికి? నీరవ్ మోడీ, లలిత్ మోడీ, గిక్సీ బుక్సీ అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ అంటే కంపెనీలకి అందులో కొంతమంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి ఏంటి రాజధానికి దానికి ఉన్న పరిస్థితి ఏంటంటే తెలంగాణలో ప్రజలు కూడా ఇవాళ తెలుగు బిడ్డలు గాడి చెప్తున్నారు, అయ్యో పాప వాళ్ళు లేదని బాధపడుతున్నారంటే ఇది ఆత్మీయత. వాళ్ళకు కూడా ఆ మాత్రం లేదండి. కృతజ్ఞత. కక్ష సాధింపు పెట్టారు అదానీ గారి పార్టీ ఆంధ్రప్రదేశ్ మీద. కక్ష సాధింపు చెప్తున్నారండి. తట్టుకోగలరా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో?
ఏదో రోజు తిరగబెట్టిన పులి మళ్ళీ ఈసారి నేనేం బయటకు రావాలంటలేదు. ఇవాళ డెఫినెట్గా పోలవరం మీద చేసిన వాళ్ళు చేసిన కుట్ర దాన్ని ఒకటి బ్యారేజ్ కింద పరిమితం చేయడానికి సంతకం పెట్టి బ్లాక్ మెయిలింగ్ చేస్తా 12,911 కోట్లు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదు. ఎస్, మీరు కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఏబి లేదా ప్రతి న్యూస్ పేపర్ ఎత్తకండి. ఆ రోజు 57,000 కోట్ల రూపాయలకు మనం డిపిఆర్ చేస్తే, ఈ సబ్జెక్ట్ దీంట్లో పెట్టుకుందాం, తర్వాత పెట్టుకుందాం ఇష్టం. 55,000 కోట్ల రూపాయలకి డిపిఆర్ ఆమోదం పొందితే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కన్నా ఫైనాన్స్ కమిటీ 48,000 కోట్లు అంటే టీఎస్సీ వరకు 55,000 కోట్లు ఆమోదం పొందితే 2017 రేట్లలో ఈ ప్రభుత్వం అంతా మీకు ఎక్కడన్నా ప్రపంచంలో 2 డిపిఆర్లు ఏంటండి? కాళేశ్వరం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, బాక్రాంగల్ ప్రాజెక్టు, పులిచెందల ప్రాజెక్టు, ఏ ప్రాజెక్టు ఒకటే డిపిఆర్ ఉంటుంది. ఆ డిపిఆర్ అప్రూవ్ అయింది, టీఎస్సీ అన్నీ అప్రూవ్ అయినాయి. ఇప్పుడు కొత్త డిపిఆర్ తీస్తున్నాం అంటే ఎందుకు కొత్త డిపిఆర్ 30,000 కోట్లు అంటే ఆ ప్రాజెక్టుకి 30,000 కోట్లలో ఇంతవరకు ఖర్చు పెట్టిన ఖర్చు 22,000 కోట్లు, 5,000 కోట్లు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది ఉమ్మడి నుంచి ఇప్పుడు దాకా 2005 నుంచి 2014 వరకు. దయచేసి అది ఆకలింపు చేసుకోవాలి. అంటే మిగతా 17,000 కోట్లు ఎంత పెట్టిన 18,000 ఈ 12,000 13,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత చేతులు దులిపేసుకుని బ్యారేజ్ చేసేసి మీరు సావండి అంటున్నంట. ఆ రోజుకి 55,000 కోట్లు, మిగతా 20,000 కోట్లు చూసుకోవాలంటారండి. మిగతా 25 కోట్లు కొంత రిహాబిలిటేషన్ 25 అంటే 2017 లెక్కలు ఎక్కడే ఉన్నాయి వాళ్ళ. అవును, ఎంత పెరుగుతుంది? అందులో ఆదాని బ్యాచ్ ఒక ఆయన బయలుదేరాడు, ఆంధ్రప్రదేశ్లో తిరుగుతా మనం ఆ రిహాబిలిటేషన్ ముఖ్యం కదా, అందుకని మిగతా వాటికి ఆంధ్రప్రదేశ్ పొళ్ళోడగొట్టి శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు పోలవరంకి రిహాబిలిటేషన్ మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొళ్ళోడగొట్టి పొన్నేసన్న సెస్సేసన్న బాధని వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి కడదామని అంటలేదు ఎవరు. వీడియో చూడండి ఒకసారి. అయినా సరే జనం తన్మయత్వంలో వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటాం, వాళ్ళని తిట్టుకుంటాం, వాళ్ళ భార్యలు తిట్టుకుంటాం, వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటాం, నేను పెళ్ళండి దీంట్లో తన్మయం అయిపోయినట్టు ఈ రాజకీయ నాయకులు చేస్తున్నారు. రోజు కూడా మీరేంటండి పని నాకు అర్థం కాదు. మీకేం పని అండి అసలు? అది దువ్వాడి జగన్నాథ్ గారి సినిమా ఒక రోజు వేశారు, సెలబ్రిటీ కాదండి ఆయన, వాళ్ళ ఆవిడ, ఇంకోటి ఏంటండి ఇది? మీకు అర్థం కావట్లేదు నాకు. ఏంటండి ఇది? మీ టైంని మీడియా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు లాభం చేసుకుంటున్నారు. ముఖ్యమైన సమస్యలు ఇప్పుడు నేను ఉన్నాను కూడా దీంట్లో, మీరు అది వేయండి 2 మిలియన్ వ్యూస్ వస్తాయి. దువ్వాడి జగన్నాథం సినిమా గారు వేస్తే జోక్ చేయట్లా, చూసి ఏపించి దిగ్గు అదైపోయింది. అంతకుముందు ఏదో విజయశాంతి గారి సినిమా అన్నారు, విజయసాయిరెడ్డి గారు ఏదో పెట్టారు. ఆ సినిమా కొన్నాళ్ళు నడిపారు, 15 రోజులు. ఆ తర్వాత ఏమో ఏదో రాజధాని గారు అంట, సెలబ్రిటీ కాబట్టి ఒక రోజు వేయండి. నేను తప్పు అన్నాం, మీరు మీడియా కూడా నడవాలి, సెలబ్రిటీ కాబట్టి ఒకసారి 2 సార్లు వేస్తారు. వాళ్ళు చర్చలు వాళ్ళు ఏం చేశారు సమాజానికి? వాళ్ళు ఎవరు 6 మనుషులు అంట. ఐ నాట్ పాయింటింగ్ అవుట్ దెమ్, they're leading their life privately with due respect to them, that is different issue. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా లేదు తీసుకొచ్చి గొడవలు పెట్టి అది మాట్లాడి పెట్టి ఒక 15 2 నెలల నుంచి రాష్ట్రం 2 రాష్ట్రాల్లో సమస్యలు లేవా? అలా విద్యార్థులు యువకులు దమ్మున్నాళ్ళు చిన్న ఉద్యోగాలు చేసి ఎప్పుడు ఎలాగని బాధపడతా ఉంటే రేపొద్దున ఆ భూతం బదులైతే కనుక ఆ సాఫ్ట్వేర్ లక్షల మంది వస్తే ఏం జరుగుతుందో తెలుసుకోకుండా దాని గురించి కెరీర్ గైడెన్స్ లేకుండా యువత గురించి మాట్లాడకుండా రాజధాని గారు వాళ్ళు ఇంకా పేర్లు కూడా చెప్పాలి, లేడీస్ పేర్లు మన ఎందుకు చెప్పడం తప్పు కదండి. వాళ్ళందరూ ఆ సినిమా నడిపించారు. అది కాదు కొత్తగా నిన్న మనం కూడా వచ్చింది 5 రోజుల నుంచి వేణుస్వామి గారిది ఒకటి అన్నారు. అది అయిపోయిన తర్వాత ఎవరినో ఇంకొకరిని దింపారు. నేను తప్పు అన్నా అండి, దుర్మార్గం ఖండించండి. అదే 24 గంటలు 24 అవర్స్ పొద్దున్న లేస్తే కొంతమంది ఆ సాయంత్రం వరకు అక్కడే టీవీలో ఇదే జాగ్రత్త. మీరు యు ఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్ బికాస్ బీయింగ్ సెలబ్రిటీ, మీ హక్కు ఉంది. వాళ్ళు దుర్మార్గం చేస్తే ఖండించండి. ఇది దాని మీద ప్రధానమైన సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ పోలవరం మీద నష్టం జరుగుతున్నాయి, కృష్ణా జిల్లాలు సర్వనాశనం అయిపోతున్నాయి, లేదంటే యువతకు ఉపాధి కావాలి, అక్కడ ఇవి ఉన్నాయంటే ఎవరు మాట్లాడరు. ఉన్నట్టుండిగా వచ్చేది కాదు కదా. అసలు కనీసం ఇనిషియేట్ గ్యాస్ దొబ్బేస్తున్నారండి బాబు. లక్షల కోట్లు చేసేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి లాభం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిందయ్యా మీకు కేసు, మీ గన్నులకు మీరు వేసుకోండి దానికని చెప్పింది. మనకు లక్షల కోట్లు వస్తుంది. ఒక్కొక్క ఇంటికి 100 రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నా భూగర్భంలో ఉన్న గ్యాసు, తెలంగాణలో ఉన్న సింగరేణి బొగ్గను కాపాడుకుందాం, విశాఖ ఉక్కుని కాపాడుకుందాం అంటూ మన భూగర్భంలో మా గోదావరి కేజీ బేసిన్కి సంబంధించిన గోదావరి మా భూభాగం కుంగిపోతుందని కేసు వేశారు ప్రొఫెసర్ కృష్ణారావు గారు. గ్యాస్ తీయటం వల్ల మా భూభాగం కుంగిపోవటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. పాలకొల్లు చెప్తాను ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాది కాంటూరులో సరదర్ కట్టిన కాంటూరులో 10 మీటర్ల ఎత్తులో 50 కిలోమీటర్ల కాలం నడిపిస్తారు. ఇవాళ కొత్త వీళ్ళు వస్తున్నారు, ఎవరో కట్టేవాళ్ళు, బాత్రూంలోనూ కూడా నీళ్ళు నిలబడిపోతున్నాయి. 50 కిలోమీటర్ల దూరాన్ని 10 మీటర్ల ఎత్తులు నడిపేశారంటే కాంటూరు ఏ మెషిన్ లేకుండా అంత గొప్ప మన్హాంబాలు ఉంటే అది కుంగిపోతున్నాయి బాబు అంటే గ్యాస్ మీ ఒక్కొక్కరి ఇంటికి
100 రూపాయలకి మహిళలు బాగా పడతారంటే వేసిన వాళ్ళు ఎవరండి?